హాయ్ అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ చికెన్ ఫ్రై చేస్తున్నాం, ఈజీగా సింపుల్గా. చికెన్ ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాం. ఇది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి, మరి పెద్ద పెద్దగా ఉంటే క్రిస్పీగా రాదు. కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేయించుకున్నాం. ఒక 1/2 kg అంతా. ఆయిల్ వేడైనాక డైరెక్ట్ చికెన్ వేసేయడమే. ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ ఏమి వేయకుండా ఈజీగా సింపుల్గా పిల్లలకి నచ్చుతుంది ఇట్లా బాగా. ఇప్పుడు మంచిగా కలిపేసుకొని కొంచెం దీంట్లో పసుపు వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ అంత పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూను ఉప్పు వేసుకుందాం. దీన్ని మంచిగా కలిపేసుకొని ఒక 10 minutes మూత పెట్టేసి మంచిగా చికెన్ ఉడికే వరకు మూత పెట్టేసి వదిలేసేయాలి. 10 minutes ఉడికితే చాలు. కొంచెం లో ఫ్లేమ్, మరి హై ఫ్లేమ్ కాకుండా కొంచెం లో ఫ్లేమ్. చికెన్లోంచి వాటర్ అంతా బయటికి వచ్చే వరకు అట్లా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఈ వాటర్ కూడా మొత్తం పోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడే కొంచెం వాటర్ ఉన్నప్పుడు వేస్తే చికెన్ పీసెస్కి మంచిగా ఫ్లేవర్ బాగా వస్తుంది. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకుందాం. మళ్ళీ కలిపేసి కొంచెంసేపు మూత పెట్టి సిమ్లోనే ఆ వాటర్ కొంచెం ఇంకిపోయేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు కొన్ని మిరియాలు తీసుకొని పౌడర్ వేసుకున్నాము. కొంచెం మరీ పౌడర్లా కాకుండా కొంచెం అటు ఇటుగా దంచేసుకొని లైట్గా అట్లా పౌడర్గా అయినాక చికెన్ వేసేసుకున్నాం. దీనికి ఎంత అవసరమో అంత ఉప్పు వేసేసుకున్నాము. ఇప్పుడు ఒక స్పూన్ అంతా కారం పొడి వేసుకున్నాము. మిరియాల పొడి వేసినాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోవాలి, ఘాటు ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం అంతా. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అంతా ధనియాల పొడి వేసేసుకుందాం. మంచిగా కలిపేసి కొంతసేపు ఫ్రై కానిచ్చేసేయాలి. ఆయిల్ అంతా బాగా తేలే వరకు అండ్ కింద మాడకుండా. అండ్ ఇది క్రిస్పీగా కావాలి. కొంచెం స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం ఫ్లేవర్ కోసం. ఈ ఒకే దగ్గర కాకుండా కొంచెం స్ప్రెడ్ చేసినట్టుగా పెద్ద పెద్ద కడాయిలో వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. ఒక దగ్గర ఉంటే మంచిగా క్రిస్పీగా ఫ్రై కాదనమాట. మూత పెట్టకుండానే ఫ్రై చేసినాం. ఇప్పుడు మూత పెడితే మళ్ళీ మెత్తగా ఉంటాయి పీసెస్. క్రిస్పీగా రావాలంటే మూత పెట్టకుండానే ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ అయిందంటే క్రిస్పీగా అయిపోతాయి మంచిగా. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకుందాం, ఒక స్పూన్ అంతా. అని ఓల్ గరం మసాలా
బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes ఇంకా అంతే. దీంట్లోనే ఇంకా లైట్ లాస్ట్కి ఎండింగ్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇంతే, ఇంకా చికెన్ ఫ్రై కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. ఇంకా కొంచెం ఆయిల్లో మంచిగా క్రిస్పీగా బాగా టేస్టీగా ఉంటుంది. ఇట్లా వేసుకుంటే ఈజీ ప్రాసెస్. మా పిల్లలకు చాలా ఇష్టం ఇట్లా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోయినట్టే. ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ ఇట్లా చేసుకోవడం వల్ల. మీకు ఇది నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. టేస్ట్ ఒకసారి చేసుకొని ఎట్లుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. Thanks for watching this video.